మూవీగా చూడడము బాగుంటుంది అని అనుకుంటాను. ఇన్‌ఫ్లుయెన్స్ అవ్వద్దు అని నేనైతే చెప్తాను. యెస్. అందుకని నేను మూవీస్ చూడను. మీరేం చూడరా సార్ మూవీస్? మీకంటే ఫేవరెట్ గాని ఎవరు లేరా? ఫేవరెట్ హీరోస్, ఫేవరెట్ హీరోయిన్స్ వాళ్ళు వీళ్ళైతే ఎవరు లేరు నాకు. కాకపోతే నేను మూవీస్‌ని మీరేమన్నా నచ్చుతారా అంటే నేను చెప్తాను. మూవీస్ నాకు 'మాయాబజార్' అంటే బాగా ఇష్టం. అంటే అది ఇప్పుడు కొత్తగా వచ్చిందో లేదో నాకు తెలియదు కానీ 'మాయాబజార్' అని ఎస్వి రంగారావు, ఓల్డ్ మూవీ. ఎన్టీ రామారావు, మరి నాగేశ్వరరావు, సావిత్రి వాళ్ళు ఉన్నారు. బ్లాక్ అండ్ వైట్. బ్లాక్ అండ్ వైట్, తర్వాత ఏదో కలర్ చేసినట్టున్నారు. మీకు ఒక విషయం ఆశ్చర్యపోతారు ఏంటంటే ఈ రోజు అది టెలికాస్ట్ అయిన ఇప్పుడు కూడా చూస్తాను నేను ఆ మూవీ. మాయాబజార్ ఉంది, షోలే అనే మూవీ ఉంది. తర్వాత కొంచెము నాగార్జున యాక్ట్ చేశాడు, శివ అనే ఒకటి ఉంది. అటువంటి మూవీస్ కొంచెం చూస్తాను కానీ మరీ రెగ్యులర్గా అనేది లేదు. ఇప్పుడు ఏదో రిలీజ్ అయింది అంటే నేను థియేటర్కి వెళ్ళి చూసేంత అయితే లేదు. అంత ఇంట్రెస్ట్ లేదనుకోండి. అయితే ఒక విషయం చెప్పండి సార్, మీరు ఒక మాట అన్నారు కదా, ఈ మూవీస్ ప్రభావం స్టూడెంట్స్ పైన ఎలా ఉంటుంది అంటే మీరు లెర్నర్స్ అన్నారు. ఎవరైతే చూస్తున్నారో లెర్నర్స్ అన్నారు కదా, మరి ఆ లెర్నర్స్కి, మూవీస్ చూసే లెర్నర్స్కి ఏం చెప్తారు, ముఖ్యంగా స్టూడెంట్స్కి ఓరియంటెడ్? వెరీ గుడ్. లెర్నర్స్ ఆర్ నథింగ్ బట్ స్టూడెంట్స్. స్టూడెంట్స్ ఆర్ నథింగ్ బట్ లెర్నర్స్. నేర్చుకునే వాళ్ళు ఏదైతే ఉన్నారో వాళ్ళు నేర్చుకోవడం పైన కాన్సన్ట్రేట్ చేస్తే వాళ్ళకి హెల్ప్ అవుతుంది, వాళ్ళ లైఫ్లో బాగుపడతారు. కానీ ఇలా మూవీస్ని చూసి ఇన్ఫ్లుయెన్స్ అవుతే మాత్రం వాళ్ళ టైం వేస్ట్ అవుతుంది. దిస్ ఈజ్ ఫైనల్. టైం వేస్ట్ అవుతుంది. అవి నిజంగా జరగవు. అందులో ఫిల్మ్ హీరో సినిమాలో పాటలు పాడతాడు, నిజంగా పాడతాడా? ఫిల్మ్ హీరో వచ్చేసి ఏమేమో చేస్తుంటాడు. ఏదో ట్రైన్లను ఆపేస్తారు, వాళ్ళు కార్లను ఆపేస్తారు, ఒక ఫైట్ కొట్టంగానే ఎక్కడెక్కడికో ఎగిరిపోతుంటారు అందరూ. అవన్నీ నిజంగా జరగవు కదా. కాబట్టి అది తెలుసుకోవాలి. వాళ్ళు నాలెడ్జ్ని యూజ్ చేస్తే అది ఈవెన్ వాళ్ళు హీరోలు కూడా చెప్తారు అదే విషయం. ఈవెన్ మన ఇంటర్వ్యూని ఎవరైనా హీరో చూసినా హీరో ఎక్కడ కూడా తప్పుపట్టాడు. ఎందుకంటే అది వాళ్ళు అంటారు అన్నమాట. ఇన్ఫ్లుయెన్స్ అవ్వకండి, సినిమాలు చూసి ఎంటర్టైన్మెంట్ అది. మేము చేసింది ఎంటర్టైన్మెంట్ కోసం చేస్తాం కానీ అదంతా ఏం నిజంగా ఉండదు. మీరు అన్ని నిజంగా అనుకొని ఒకడే వెళ్ళి 10 మందిని కొడతాను, 20 మందిని, 1000 మందిని కొడతాను అంటే మీ తలలు పగులుతాయి కానీ అవి నిజంగా ఉండదు అని ఈ పెద్ద పెద్ద స్టార్స్ కూడా అంటారు. అది ఆ విషయం. సో కమీడియన్ ఉంటారు, విలన్ ఉంటారు, హీరోయిన్ ఉంటారు, కానీ రియల్గా హీరో మాత్రం ఖచ్చితంగా ఐ కెన్ సైన్ ఎ బాండ్. నేను ఒక బాండ్ మీద సంతకం చేస్తాను. అది హీరోలు ఉండరు జీవితంలో, అది స్క్రీన్ మీద ఉంటారు. హీరోలు ఎవరు చెప్పమంటారా? నిజంగా హీరోలు ఎవరు అంటే రైతులు హీరోలు. హీరోలు ఎవరు అంటే మిలిటరీ పీపుల్ ఉంటారు చూడండి, వాళ్ళు హీరోలు, రియల్ హీరోస్ వాళ్ళు. ఎందుకంటే వాళ్ళంతా వదిలేసి వాళ్ళు వెళ్ళిపోతారు, వాళ్ళు హీరోలు. ఎవరైతే ఆర్ఫన్స్ ఉంటారు వాళ్ళు హీరోలు. నేను అంటాను వాళ్ళు హీరోలు. ఎవరు లేరు వాళ్ళకి. సో వాళ్ళు హీరోలు లీడ్ చేస్తున్నందుకు. అదేవిధంగా ఈ డిఫరెంట్లీ ఏబుల్డ్ పీపుల్ ఉంటారు, హ్యాండిక్యాప్డ్ పీపుల్, వాళ్ళని చూసుకుంటూ ఉంటారు చూడండి, వాళ్ళు హీరోలు. సార్ సెషన్స్ అయితే సుమన్ టీవీ ద్వారా నిర్వహించబడుతున్నాయి. స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్ డైలీ 2 hours